నాకే వచ్చింది. అవునా చూసుకొని వచ్చి మాట్లాడతారు. ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన. పొంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ, కృష్ణాపురం గ్రామం, రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుడిని దారుణంగా హత్య చేయడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం, అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు, వాళ్ళ సొంత విషయం కాదు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో, రాజకీయం కోసం, ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒంటిమిట్ట కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఖర్చుకోవడం. అటువంటిది గత 15 సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం. ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని నెట్టేశారు. ఇదివరకు ఎప్పుడు కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు. ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక ఆలోచనతోనే దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి అర్థమవుతుంది. అయితే గడిచిన 4 నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణాపురం గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ, నేను వచ్చిన తర్వాత కానీ, అక్కడ హౌస్ సైట్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ, ఆ హౌస్ సైట్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు, మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తగా ఉంది, పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన సిస్టమ్ బాగుపడుతుందంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి, పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి. ఏమవుతూ ఉంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని. మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఇంతవరకు మేము కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మానేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు, న్యాయంగా ఉండండి, దౌర్జన్యాలు వద్దు, చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మెల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పలే, మా నాయకులు ఎవరు చెప్పట్లే. మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారు అనడానికి ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి కాదు, వీళ్ళ పైన ఉండే అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు. దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి, మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు వచ్చినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు, అదే నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఎందుకు, నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని, నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు కూడా కొనసాగుతా ఉంది.
నేను చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పీకి. అయ్యా వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈరోజు కూడా మార్చే పరిస్థితులే. దానికి పర్యవసానమే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది. ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.